చేతిని వీరిపై చాపుదాం. నాతో కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామయుడైన దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. సంతానము యెహోవా ఇచ్చే వరమని పలికిన దేవా, నీకు స్తోత్రం. అయ్యా, ఇక్కడ ఉన్న బిడ్డలు గర్భఫలం కోసం ఆశగా నీ ముందుకు వచ్చి నిలబడ్డారు తండ్రి. అయ్యా, ఆనాడు అబ్రహాము సారాల గర్భం ఫలించేసినట్లే యేసుక్రీస్తు నామమున వీరి గర్భము ఫలించును గాక. అన్న ఎల్కానా గర్భము ఫలించినట్లనే వీరి గర్భము ఫలించును గాక. జకరియా ఎలిజబెతమ్మ గర్భము ఫలించినట్లనే ఈ బిడ్డల గర్భము కూడా ఫలించును గాక. యాకోబు రాహేలు గర్భము ఫలించినట్లనే వీరి గర్భము కూడా ఫలించును గాక. యేసయ్యా, మీకు అసాధ్యమైన ఏది లేదు నాయనా, మీకు సమస్తము సాధ్యమే ప్రభువా. గర్భమందు సమస్యలు ఉన్నా, భర్తలో సమస్య ఉన్నా, అయ్యా సమస్యలన్నీ యేసు నామమున తొలగిపోవును గాక. ఆ సమస్యలన్నీ యేసు నామమున విడిపోవును గాక. వారి గర్భము యేసు క్రీస్తు నామమున పరిశుద్ధపరచబడును గాక. ఆ బిడ్డ యేసు క్రీస్తు నామమున ఆరోగ్యవంతులగుదురు గాక. అయ్యా, మరలా వచ్చే సంవత్సరం కల్లా వీరి గర్భఫలమును పొందుకొని నీ సన్నిధిలో సాక్షులుగా ఉందురుగాక. వీరికి కావలసిన కృపా వరాలు నిండుగా దయచేయుదురుగాక. యేసయ్యా, మీరు ఈ గర్భమందు అడుగు పెట్టుదురుగాక. పరిశుద్ధాత్మ దేవ, ఈ గర్భములో మీరు ప్రవేశించుదురుగాక. వారి లోటుపాటులు సరిచేయుదురుగాక. అయ్యా, వారి చేతుల్లో ఉన్న ఫలాలను మీకు సమర్పిస్తున్నాం. ఆ ఫలాలను మీరు ఆశీర్వదించండి. ఆ ఫలాలను మీరు పవిత్రపరచండి. ఆ ఫలాలు తిరిగినప్పుడు, ఆ ఫలాలను ఆరగించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో వారు గర్భఫలమును పొందుకొందురుగాక. ఈ మా మనవులు మా ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. స్ప్రింకిల్ హోలీ వాటర్. అలాగే ఉండండి. ఇప్పుడు కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చిన వాళ్ళు కుడి చేత్తో పట్టుకొని చేయి పైకి లేపండి. ప్రార్థన చేస్తున్నాం. ఏ మనుషా, ఏం చేస్తుర్రు మీరు? అక్కా చెల్లెల ముచ్చట చెప్పు. కొబ్బరి నూనె తీసుకొని వచ్చిన వాళ్ళు కుడి చేత్తో పైకి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. కుడి చేత్తో మీ కొబ్బరి నూనెను చేతికి పట్టుకొని ప్రార్థన చేద్దాం. స్వామి బ్లెస్ ఇట్. పరిశుద్ధుడైన దేవా, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో ఇదిగో తైలమును పోసి ప్రార్థన చేయమన్నారు దేవా. ఈ రోజున ఎవరెవరైతే వారి చేతిలో ఈ నూనెను పట్టుకున్నారో యేసు క్రీస్తు నామమున అది క్రీస్తు రక్తముగా పవిత్రపరచబడును గాక. యేసు క్రీస్తు నామమున అది పవిత్రమైన తైలముగా మార్చబడును గాక. యేసు క్రీస్తు నామమున అభిషేక్త తైలముగా చేయబడును గాక. అది ఎక్కడ పూసినా వారు స్వస్థత పొందుకొందురు గాక. దుష్ట శక్తుల నుండి విడుదల పొందుకొందురు గాక. పాపపు శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి, అంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, చేతబడు శక్తుల నుండి విడుదల పొందుకొందురు గాక. దేవుని నివాసం వారి గృహమందు ఏర్పాటు చేసుకొందురు గాక. ఈ మా మనవులు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. అందరూ కూర్చుందాం. మీ ఫలాలు